ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 32వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనల మేరకు కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సుమారు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధి కృషి చేస్తున్న తమకు సహకరించాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఇప్పుడే నామినేషన్ వేశారు. నల్గొండ పట్టణ అభివృద్ధితో పాటుగా మొత్తంగా నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వీటన్ని గురించి ప్రజల్లోకి వెళ్తామని కూడా చెప్తున్నారు. చెప్పండి, ప్రధానంగా ఈరోజు నామినేషన్ వేశారు. 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది? మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేసిన అభివృద్ధితోనే 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తారని ఆశిస్తున్నాను. గతంలో కౌన్సిలర్గా చేశారు, ఈసారి మేయర్ అభ్యర్థి ఇప్పటికీ అధికారికంగా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను కానీ గెలిపించడానికి ఏ రకంగా ముందు సాగుతున్నారు? గత లాస్ట్ 1 ఇయర్ అవిశ్వాసంతో మా సార్ చైర్మన్గా చేశారు. వారి అభివృద్ధిని చూసే మళ్ళీ మీరే వస్తే నల్గొండ ఇంకా అభివృద్ధి చెందుతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి చెందుతుంది, మీరే కావాలి అని అందరు కోరుకుంటున్నారు. ప్రధానంగా చెప్పండి, నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినవి ఉన్నాయి. ఉన్నటువంటి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు పూర్తయ్యాయి? రేపు మేయర్గా ఎన్నికైన తర్వాత ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? సుమారు 2200 కోట్ల అభివృద్ధి జరుగుతుంది పట్టణంలో. మధ్యలో ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ కోడ్ వల్ల కొంత లేట్ అయినా శరవేగంగా అన్ని మున్సిపాలిటీగా నల్గొండ పట్టణంలో మంత్రి గారి పర్యవేక్షణలో రివ్యూ చేసి తొందరగా పూర్తయ్యే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర 2 ఇయర్స్ ప్రాజెక్ట్ అయినా మనం దాదాపు 90% పూర్తి చేసాం. సీసీ రోడ్లు 60%, 40% వేసేది ఉంది. సబ్స్టేషన్లు, కరెంట్లు, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీరు చూసారు. ఒకటే సంవత్సరం క్రిటికల్ కేర్, ఇంకా 150 కోట్లతో పాత బిల్డింగ్ తీసి కొత్తగా కడుతున్నాం. అలాగే 5 కోట్లతో సొంత నిధుల ద్వారా వారు గవర్నమెంట్ హాస్పిటల్లో లాప్రోస్కోప్ మిషన్లు కానీ, ఇంక్యుబేటర్లు కానీ, వార్మర్లు కానీ సొంతంగా తెచ్చారు. వాటర్ ఫిల్టర్లు కానీ, అలాగే ఎడ్యుకేషన్ నల్గొండ హబ్గా చేశాను. యూనివర్సిటీని వారే యూనివర్సిటీ శాంక్షన్ చేయించారు 2007లో. అలాగే ఇప్పుడు 250 కోట్లతో మళ్ళీ గత 10 ఏళ్ల సంది నత్తనడక నడిపిన యూనివర్సిటీలో మళ్ళీ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. క్యాబినెట్లో మన సమ్మక్క సారక జాతర క్యాబినెట్లో నల్గొండకు ఫార్మసీ, LLM, LLB కూడా కోర్సులు, అన్ని కోర్సులు యూనివర్సిటీ ఇంత పెద్ద ఉస్మానియా కాకతీయ నెక్స్ట్ పెద్ద యూనివర్సిటీ నల్గొండ పరిస్థితున్నారు. డ్రింకింగ్ వాటర్, సాగునీటి అనుకోండి. మనకు నల్గొండ రోడ్స్, అప్రోచ్ రోడ్స్ వచ్చే ముషంపల్లి రోడ్డు 100 కోట్లు, ఇటు పురంపల్లి, గుండ్లపల్లి రోడ్డు, ఇవన్నీ టౌన్కి వచ్చే ప్రతి రోడ్డుని వారు ఒక కాన్సెప్ట్తో మంచిగా పట్టణాన్ని ఇదే క్యాబ్ వారి లాస్ట్ శాసనసభలో మనకు మీటింగ్లో సభలో నల్గొండని కార్పొరేషన్ చేశారు. ఆ కార్పొరేషన్ ఇంకా స్మార్ట్ సిటీ నిధులు సెంట్రల్ నుంచి డైరెక్ట్ ఇప్పుడైతే అమృత అంటేనేమో 40-30-30 అంటే 40 నిధులు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, 30 స్టేట్ గవర్నమెంట్, 30 మున్సిపాలిటీ. స్మార్ట్ సిటీ డైరెక్ట్ నిధులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకో, డైరెక్ట్ సపరేట్ నిధులు ఉంటాయి. సో దానికి ఇవన్నీ ఉండవు. ఇక్కడ క్యాబినెట్ ఆమోదాలు డైరెక్ట్ ఉంటాయి. కాబట్టి మేము అన్ని మంత్రి గారికి ఉన్న సెంట్రల్ లెవెల్ పరిచయాలతో ఇంకా అత్యధిక నిధులు చేస్తున్నారు. బైపాస్ నల్గొండ జరుగుతుంది, చూస్తుంది ఎంత శరవేగంగా నడుస్తుంది. మీరందరూ సహకరించి నాకు 3 సార్లు గెలిపించారు. ఈసారి నన్ను అత్యధిక గెలిపించి నన్ను ఆస్వాదించాలి. అలాగే 45 వార్డు మంత్రిగా సూచించిన 45 వార్డులను గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చెప్పండి, 48 వార్డులకు సంబంధించి మీరు చేపట్టబోయే ప్రచార కార్యక్రమం ఏ రకంగా ఉండబోతుంది? అట్లాగే తొలి మేయర్గా నల్గొండ కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరడానికి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? నల్గొండలో మేము 41 రోజు ప్రకటించాము, 3 నిన్న ప్రకటించాము. 100% వారి కౌన్సిలర్ కార్పొరేట్గా వాళ్ళు ఎలా సేవ చేయగలుగుతారో చూసి వారు డిక్లేర్ చేశారు. వారి సూచన మేరకు ప్రతి దగ్గర మేము ఏం చేస్తామో, ఏం చేయబోతున్నాం, మేము ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి మేము ప్రచారం పోతాం అందరి సహకారంతో. ఎందుకంటే వెంకరెడ్డి గారు అంటే అభివృద్ధి వెంకరెడ్డి. 99 ముందల నల్గొండ, 99 తర్వాత నల్గొండ అంటే వెంకరెడ్డి గారు. మేమందరం వారి సూచన మేరకు ఎలా అభివృద్ధి పొరపాటు లేకుండా, ఎందుకంటే కట్టేది మున్సిపాలిటీ అంటే పబ్లిక్ కట్టే ట్యాక్సుల ద్వారా ఇది నడిచేది. వారికి జవాబుదారులు ఉంటాం. ఉద్యోగస్తులను మేము అయినా కార్పొరేటర్లను అందరు నల్గొండని పబ్లిక్ జవాబుదారం చేసుకొని అభివృద్ధి చేస్తాం. ఎలాంటి ఆరోపణలు లేకుండా చూసారు ఈ 2 ఏళ్ళు ఎక్కడ ఆరోపణలు లేకుండా మేము తప్పు చేయకుండా చేస్తున్నాము. మీ అందరు సహకరించి నల్గొండ ప్రజలను ఆశీర్వదించారు. అలాగే నా వార్డు ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఫ్లోర్. నా అనుభవం అంతా మంత్రి గారి తోడ్పాటుతో నాకున్న నా పార్టీ నా కాంగ్రెస్ కార్యకర్తలు, నా పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న నాయకులు రామరెడ్డి గారు అందరి సహకారంతో, ఇక్కడ ఉన్న ఆఫీస్ ఖాన్ గంధాయ సంస్థ అందరి సహకారంతో ఇక్కడి నుంచి అభివృద్ధి చేస్తాం.
విధంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వచ్చేటటువంటి నిధులతో పాటుగా రాబోయే రోజుల్లో నేరుగా వచ్చేటువంటి నిధులు మరింత అభివృద్ధి చేస్తాము. ఇప్పటికే చేసిన అభివృద్ధితో పాటుగా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నల్గొండ ఒక స్మార్ట్ సిటీగా రూపొందించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట శాఖంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తామని కూడా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. జనార్దన్తో రామకృష్ణ 99 టీవీ నల్గొండ.